గారికి అందరికీ స్వామివారికి నమస్కారాలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్ర దినం. నడిచే దేవుడు అని ప్రఖ్యాతిగాంచినటువంటి కంచి కామకోటి పీఠాధీశ్వరుడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సంయమేంద్రులు ఈ రోజున 22 సంవత్సరాల కిందట ఈ రోజున వారు ఈ లోకాన్ని వదిలి బ్రహ్మీభూతులయ్యారు. అంటే బ్రహ్మీభూతులు అంటే మనం అనుకుంటాం ఆయన వెళ్ళిపోయారనుకుంటున్నాం. బ్రహ్మ లేనటువంటి పదం ఎక్కడా చోటు లేదు. విశ్వవ్యాప్తం అంటే వారు విశ్వంలో వ్యాపించున్నారు. ఇంతకుముందు ఒక చోట పరిమితంగా ఉండేవారు, ఇప్పుడు విశ్వాన్నంతా వ్యాపించున్నారు వారు. మనం వారి గురించి చెప్పుకునే ముందు అసలు గురువు అంటే ఎవరు, గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, అది మనం తెలుసుకోవాలి. మనం చాలామంది గురువు అనగానే రకరకాల భావనలు మన మనసులో వస్తూ ఉంటాయి. మరి ఈ సమయంలో అంటే ఇప్పుడు 2016 సంవత్సరంలో చాలామంది గురువులు కనబడుతున్నారు మనకి. ఏ గురువుని మనం ఎంచుకోవాలి, ఏ గురువుని మనం ఆశ్రయించాలి అనే విషయంలో ఒక సందిగ్ధత బాగా వస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే నీకు క్షణంలో ముక్తిస్తానంటున్నారు. కొంతమంది ఏదో ఒక వీఫోతో ఏదో అలా తీసిచ్చి దీనివల్ల నీకు అన్ని సుఖాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. అసలు గురువు యొక్క లక్షణం ఏమిటి, గురువు అంటే ఎవరు అనేది మనకి మన వేదముల్లోనూ శాస్త్రముల్లో చెప్పబడింది. ముందు మనం అందరం కూడా చాలా ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులం. ఈ భారతదేశం ఇది కర్మభూమి, పుణ్యభూమి, మిగిలినవన్నీ భోగభూములు. రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు జాబాలికి అంటే తన గురువు గారికి సమాధానం ఇస్తూ కర్మభూమిం ఇమాం ప్రాప్య కర్తవ్యం కర్మ యచ్చుభం అన్నారు ఆయన. అంటే ఈ కర్మభూమిలో జన్మ రావడం చాలా కష్టం. అటువంటి జన్మ పొందిన ప్రతి వ్యక్తి కూడా నిరంతరము శుభకర్మలనే చేస్తూ ఉండవలను అని చెప్తారు ఆయన. అంటే శుభకర్మ అశుభకర్మ అనే విషయ నిర్ణయం వచ్చేసరికి మన మనస్సు మన బుద్ధికి తోచింది మనం చేయకూడదు. దాన్నే గీతాచార్యుల వారు భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి అని చెప్పారు ఆయన. అంటే ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయ నిర్ధారణలో నీకు శాస్త్రం ప్రమాణం కానీ నీ బుద్ధి మాత్రం ప్రమాణం కాదు. అందుకని జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి అన్నారు. కేకలేయా
శబ్దం పడుతుంది. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అన్నాడు. అంటే శాస్త్రంలో ఏం చెప్పబడిందో అది నువ్వు తెలుసుకుని ఆ రకంగా నువ్వు ప్రవర్తించాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తారు. మనలో చాలామంది ఈ మాట చెప్తే అనేది ఏమిటంటే, శాస్త్రం మాకు తెలియదండి, సంస్కృతం మాకు రాదండి అని ఏదో కొన్ని సాకులు చెప్తూ ఉంటారు. దానికి మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అంటే నువ్వు తెలుసుకోకపోవడం అది నీకు నువ్వు చేసే కర్మకి క్షమాపణ ఇవ్వదు. నువ్వు తెలుసుకొని చేయకపోతే ఆ ఏ పని అయితే తప్పు పని చేస్తావో దాని యొక్క ఫలితాలను అనుభవించవలసిందే అని చెప్పి శాస్త్రం నిర్దిష్టంగా చెప్పింది. మనకి శాస్త్రంలో చెప్పిన విషయాలు తెలియాలి అంటే, ఒకటి మనం గురువు దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేయడం, చదువుకోవడం. మనకి అధ్యయనం చేయడానికి సమయం లేదు, అంతకాలం మనం ఖర్చు పెట్టలేము. అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే గురువుగా ఉంటారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి కనీసం వారి మాటలు విని, మహనీయుల యొక్క మాటలలో ప్రతి మాటలో కూడా ఒక సూక్తి బయటకు వస్తూ ఉంటుంది మనకు తెలియకుండా. ఆ మాటల్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుని వారిని కనుక వారు వెళ్ళిన మార్గంలో మనం కనుక వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకి శ్రేయస్సు ప్రేయస్సు రెండు కలుగుతాయి. అందుకనే వేదం చెప్తుంది, మార్గస్థో నావసీదతే అని. సరి అయిన మార్గంలో కనుక నువ్వు ఉన్నట్టు అయితే నీకు ఇబ్బందులు ఉండవు అని చెప్పి వేదం చెప్తూ ఉంది. ఈ గురువుని ఎంచుకునే విషయంలో మనకి గీతలో చెప్తారా, అలాగే మనకి ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది. గురువు అంటే ఎవరు, ఆ గురువు దగ్గరికి ఎలా పోవాలి అంటే, తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్వాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నాడు. అంటే గురువుకి డెఫినేషన్ ఇచ్చారు అక్కడ. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు, నిరంతరము బ్రహ్మజ్ఞానంలో ఉండేవాడు శ్రోత్రియుడు అనేటువంటి వాడు గురువు. నువ్వేమన్నా తెలుసుకోవాలి అంటే, తద్విజ్ఞానార్థం తెలుసుకోవాలి అంటే స గురుమేవాభిగచ్చేత్, ఆ గురువు దగ్గరికి వెళ్ళు. ఎలాగో సమిత్పాణి అంటే నువ్వు చేతిలో దర్భలు పట్టుకుని వెళ్ళి ఆయన దగ్గర శరణ పొంది, అప్పుడు ఆయన నీకు ఉపదేశం చేస్తారు. అంతేగాని గురువు దగ్గరికి మనం ఏదో మన ఇష్టం వచ్చినటువంటి వేషంలో వెళ్ళి పిచ్చి ప్రశ్నలు వేస్తూ కూర్చుంటే గురువు చెప్పింది మనకు అర్థం కాదు. ఒకసారి గురువు చెప్పడం మానేస్తారు ఆయన. అది ఇదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్తారు ఆయన. అంటే నువ్వు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే తద్విద్ధి తెలుసుకో. ఎలాగో ప్రణిపాతేన వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెప్పి ఆత్మార్పణ చేసుకో. పరిప్రశ్నేన అంటే వారు వేసిన చెప్పిన మాటలు నీకు అర్థం కాకపోతే మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రశ్న వేసి సమాధానం తెచ్చుకో. సేవయ గురువుని సేవ చేసుకో. ఇలా చేసుకుంటే ఉపదేక్షంతి తే జ్ఞానం, వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఎవరు వారు? జ్ఞానిన తత్వదర్శిన. ఎవరికైతే ఆత్మసాక్షాత్కారమయ్యి ఎప్పుడు వారు బ్రహ్మనిష్టలో ఉంటారో అతడే సరైనటువంటి గురువు నీకు అని కృష్ణ పరమాత్మ మన గీతలో చెప్తారు. మనం కనుక గురువు అనే విషయంలో ఈ క్వాలిఫికేషన్ తీసుకుంటే ఈ విశేషాలకి సరిగ్గా సరిపోయేటువంటి మహనీయుడు కంచి పరమాచార్యుల వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు. వారి దగ్గర మనం ఎప్పుడూ కోపం చూసి నేను ఎరగను. ఆయనకి కోపం వస్తే మౌనంలో వెళ్ళిపోయేవారు. పెద్దవాళ్ళు మా ఇంట్లో సాయంకాలం పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే
ఒక పదార్థమైన అంటే ఒక పువ్వులు అయిన తర్వాత ఇంకో పువ్వులు అలా ఒక క్రమం ఉంది పెట్టడానికి. ఈ పరిచారకుడు అది పెట్టడం మర్చిపోయాడు. మనం ఇంకోటి ఏం చేస్తాడు కూడా కేకలు పెట్టి ఒకసారి తిట్టి పూలు తెమ్మని అడుగుతారు. ఈయన ఆ పళ్ళెం ఖాళీ అయింది, పక్కకు పెట్టారు, కళ్ళు మూసి కూర్చున్నారు. పూజ సాగటల్లా పావుగంట అయింది. ఎందుకు పూజ ఆగిపోయింది ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు వాడికి అర్థమైంది, ఓహో తర్వాత పెట్టవలసినటువంటి పూలు నేను పెట్టలేదు అని చెప్పి వాడు లెంపలు వేసుకుని తెచ్చి ఆ పూలు పెడితే మళ్ళీ పూజ చేయడం మొదలుపెట్టారు. అంతేగాని ఆయన కోప్పడి కానీ వాడికి తిట్టి కానీ పిలవలేదు వాడిని. కేవలం వారి యొక్క ప్రవర్తనతోటి వాడి బుద్ధిలో మార్పు తీసుకొచ్చి ఈ పని మనం సరిగ్గా చేయలేదు అనేటువంటి వాడికి తెలిసేట్టు చేసి ఆ పని చేసి ఆ పూజ చేశారు. ఇటువంటి సన్నివేశాలు వారితో చాలా జరిగాయి నాకు. అంటే హైదరాబాద్లో మా ఇంట్లో 4 నెలలు ఉన్నారు ఇక్కడ. నా అదృష్టం ఈ 4 నెలల్లో వారితోటి రాత్రి పగళ్ళు తిరిగేటువంటి అవకాశం లభించింది నాకు. వారి దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద విశేషం ఏమిటంటే, నేను జగద్గురువుని, నేను పీఠాధిపతి అనేటువంటి భావన ఎప్పుడు కానీ ఉండేది కాదు. ఎవరు వచ్చి ఏ మాట చెప్పినా ఆ మాటలో ఏమన్నా మంచి ఉంటే తెలుసుకుందామనేటువంటి ఆదుర్ద ఉండేది ఆయనకి. అంతేగాని అన్నీ నాకు తెలుసు, నాకు నువ్వేం చెప్పక్కర్లేనటువంటి భావన ఎప్పుడు ఆయన దగ్గర ఉండేది కాదు. అంటే గురువు ఎలా ఉంటాడు, ఆయనకి అన్నీ తెలిసినా కూడా తెలియనట్టే ఉంటాడు. శిష్యుడి చేత ప్రశ్న వేయిస్తారు ఆయనే. ఇది అయితే మన ప్రశ్న వేస్తే మనం ఏదో చాలా బుద్ధితో ప్రావీణ్యంతో వేస్తున్నాం మనం అనుకుంటాము, కానీ మనం వేయటం లేదు. మన చేతన ఆ ప్రశ్న ఆయన వేయించి దానికి సమాధానం చెప్తారు ఆయన సద్గురువు. అటువంటి సద్గురువులు దొరకడం మనకి చాలా కష్టం. అటువంటి సద్గురువులను చూడడమో కష్టమే, వారిని అలాంటి వారి దగ్గర సేవ చేసుకోవడం చాలా కష్టమే. మనకి ఇప్పుడు గురువులు జనం కోసం తహతలాడతారు, నాకు జనం రావాలని చెప్పి. కానీ ఈ మహనీయుడు వెళ్ళి ఆయనంతా పాదయాత్రతో దేశంతో తిరిగారు. వారు ఒక గ్రామంలో వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక 30 గంట అయ్యేసరికి అక్కడ ఒక 500 మంది జనం తయారయ్యేవారు. ఈయన వస్తున్నారని తెలియదు, ముందు ఫ్యాంప్లెట్స్ పంచిపెట్టలేదు, కానీ ఆయన వెళ్ళేసరికి ఆయన కూర్చొని అనుష్ఠానం చేసి కూర్చునేవారు. ఒక అరగంట అయ్యేసరికి చుట్టూ జనం చేరేవారు. ఎందుకంటే సర్వే వాంఛంతి తమ్ జనా అనే శాస్త్రం చెప్పింది. ఎవరైతే బ్రహ్మనిష్ఠుడై ఉంటాడో జనమంతా ఆయన్ని కోరుకుంటారట. కాబట్టి ఈ రోజున మనం వారిని తలుచుకుంటున్నాము అంటే ఎందుకని, అందులో మనలో కొంతమంది చూసాము వారిని, కొంతమంది వారి గురించి విన్నాము, కానీ వారి పేరు చెప్పంగానే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకు, వారిలో నుండి ఆ మహనీయ ఆ స్వభావం అదనమాట. ఈ ఒక రోజున మా శంకర జయంతి జరిగింది మా కాంపౌండ్లోను. ఆ రోజు సాయంకాలం ఉపన్యాసం ఇచ్చారు స్వామివారు. కానీ జనం పట్ల, మా కాంపౌండ్లో జనం పట్టలేదు. నన్ను 6ంటికి పిలిచారు, జనం పడటం లేదు, మా ఇంటి స్వరాజ్య ప్రెస్ దగ్గర 3 రోడ్లు కలుస్తాయి, అప్పుడు ఇంత రోడ్డు మీద ఈ బస్సులు కార్లు తిరిగేవి కాదు, చాలా రద్దీ ఉండేది కాదు. ఆ 3 రోడ్ల జంక్షన్ మీదన 3 బల్లలు వేయించమన్నారు. వాడిని బయట నుంచి ఒక ఫోకస్ లైన్ పెట్టమన్నారు. పెట్టించు నేను వస్తున్నానన్నారు. అన్నీ ఏర్పాటు చేశాను, మైక్ కూడా పైకి వెళ్ళింది. అంటే 3 బల్లలు ఎత్తేసి మైక్ పెట్టాము. 3 రోడ్లు నిండిపోయాయి జనంతో. వీరు పైకి వెళ్ళి కూర్చున్నారు, నిమ్మడంగా పైకి ఎక్కారు. సరే వారిని కూర్చోబెట్టా కదా, నేను నిమ్మడంగా వెళ్ళి స్నానం చేద్దామని నేను లోపలికి వెళ్ళాను. వెంటనే వర్తమానం వచ్చింది, మనోహర్ని పిలవమని చెప్పి. వస్తే వారు 3 బల్లల మీదన వారు చిన్న ఆసనం వేసి కూర్చుని పక్కన కూర్చోమన్నారు నన్ను. శంకర జయంతి రోజున
ఆ రోజున వారి ఉపన్యాసంలో